హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు టమాటా పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. థంబ్నెయిల్లో చూస్తేనే తెలిసిపోతుంది కదా మీకు ఎంత బాగా వచ్చిందో పులావ్ అన్నది. విడివిడిగా భలే వచ్చింది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. ఇది కూడా మీ ఫేవరెట్ డిష్ల్లో ఒకటి అయిపోతుంది. ట్రై చేసి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయవలసిన ఐటెం అండి ఇది. ముందుగా మీరు ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ని నానబెట్టుకొని ఉంచుకోండి. 1 గ్లాస్ అయితే 1 గ్లాసు, 2 గ్లాసులు అయితే 2 గ్లాసు. నేనైతే ఈ వీడియోలో 2 గ్లాసెస్ ఆఫ్ టమాటా రైస్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ముందుగా 2 గ్లాసులు బాస్మతి రైస్ను వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోండి. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే బియ్యాన్ని వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా, ఈ టమాటా ప్రాసెస్, ఉడికే ప్రాసెస్ అంతా అయిపోయే లోపుగా ఆ రైస్ నానుతుంది కాబట్టి చక్కగా ఉడుకుతుంది పులావ్ అన్నది. బాస్మతి రైస్ నానబెట్టుకుంటేనే పువ్వుగా విడివిడిగా వస్తుందండి, పొడి పొడిలాడుతూ వస్తుందండి బిర్యానీ రైస్ అన్నది. ఇది మీరు నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు, బిర్యానీ రైస్తోనైనా చేసుకోవచ్చు. దేంతోనైనా సరే రుచి మాత్రం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకోండి. ఒక గ్లాస్కి అయితే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను కాబట్టి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నది తీసుకున్నాను. తర్వాత ఇండియన్ స్పైసెస్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నానండి. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు అన్నీ తీసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆ ఇండియన్ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోండి. ఈ పులావ్కి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఉంచుకోండి. ఆ ఇండియన్ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోండి. ఆనియన్స్ వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈలోపు దీనికి కావాల్సిన వెజిటబుల్స్ కానీ లేకపోతే టమాటా ప్యూరీ కానీ చేసుకొని పక్కన ఉంచుకోవచ్చు. ముందుగా ఆనియన్స్ అనేది స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, మన కడాయిలో నూనె వేసి అవి వేగుతూ ఉంటాయి. మనం మిగతా పని అంతా చేసుకోవచ్చు నెమ్మదిగా. పులావ్ అంటే వాటర్ పోసి ఉడికించేదాన్ని పులావ్ అంటారు కదండి. బిర్యానీ అంటే దమ్ పెట్టుకునేదాన్ని బిర్యానీ అంటారు. ఏంటో రకరకాలుగా చేసుకుంటారు, కానీ ప్రతిదీ కూడా టేస్ట్ దేనికదే బాగుంటుందండి. ఈ పులావ్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా. కొంచెం ఉల్లిపాయలు వేగడానికని కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈలోపు నేను కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పొటాటో కూడా పీల్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పక్కన ఉంచుకున్నాను. చిన్న ముక్కలు కోసుకోకండి, కొంచెం పెద్ద ముక్కలే కోసుకోండి, లేకపోతే ఉడికి ఆ టమాటా రైస్లో కలిసిపోతాయి. ఇంకొన్ని కావాల్సిన టమాటాలు కూడా రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. మీల్ మేకర్స్ కూడా పక్కన నానబెట్టుకొని ఉంచుకున్నాను. మీకు ఎటువంటి వెజిటబుల్స్ నచ్చితే అటువంటి వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలి, అవే వేసుకోవాలని ఏమీ లేదు. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. లేకపోతే వెజిటబుల్స్ వేసుకోకపోయినా కూడా టమాటా రైస్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక 8 టమాటాల దాకా తీసుకున్నాను. ఒక గ్లాస్కి 4 టమాటాలు పడతాయి కాబట్టి నేను 2 గ్లాసెస్ చేసుకుంటున్నాను కాబట్టి 8 టమాటాలు తీసుకున్నాను. ఆ టమాటాల పైన ముచ్చుకుంటుంది కదండి, ఆ ముచ్చుకు తీసేసి ప్యూరీకి మిక్సీలో వేసేసుకుంటున్నాను. మిక్సీలో టమాటాతో పాటు ఒక్క పచ్చిమిర్చి వేసుకోండి. స్పైసీనెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. స్పైసీనెస్ బాగుంటుంది, పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా బాగా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక గ్లాస్కి అయితే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ చేసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. 1 స్పూను, 2 స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో కూడా మన వీడియోస్లో ఉందండి. ఒకసారి మీరు చూడకపోతే కనుక వెళ్ళి విజిట్ చేయండి ఆ వీడియో కూడా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిజర్వ్ చేసుకోవచ్చండి 6 మంత్స్ పాటు. అది ఎలా చేయాలన్నది నేను ఆ వీడియోలో చూపించాను. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం టమాటాన ఒక పచ్చిమిర్చి వేసుకొని ఆడుకున్నాం కదా ప్యూరీ. ఈ ప్యూరీ అందులో వేసుకొని టమాటా పచ్చిదనం అంతా పోయేదాకా కూడా వేయించుకోవాలి. ఆ నూనె అంతా కూడా బయటికి తేలాలన్నమాట. అప్పటి వరకు కూడా వేయించుకోవాలి ఆ టమాటా పేస్ట్ని. లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి స్మెల్ బాగోదు, రుచి కూడా బాగోదు. కాబట్టి టమాటా ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఈ పులావ్కి. ఈలోపు కాబూలి చెన్న, పొటాటోస్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మిల్ మేకర్స్ నానబెట్టుకున్నాను కదా, అవి నెక్స్ట్ వేసుకుంటాను. అవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నానండి. కొంచెం పెద్ద ముక్కలే కోసుకోండి పొటాటోస్. చిన్న ముక్కలు కోసుకున్నట్టయితే అన్నం ఉడికి చేసే లోపల అవి అందులో కలిసిపోతాయి. పెద్ద పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి కాబట్టి అవి స్మాష్ అయిపోకుండా ఉంటాయి. ఈలోపు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఓ టేబుల్ స్పూన్ కారం. ఇందాక ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, అందుకని కొంచెం కారం తగ్గించి వేసుకున్నాను నేను. మీరు టేస్ట్ బట్టి వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పొడి, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఏమో గరం మసాలా వేసుకున్నాను. కొంచెం ఆఫ్ అనేది ఎందుకు తగ్గించానంటే ఫస్ట్లో ఇండియన్ స్పైసెస్ వేసాం కదా, వాటి స్పైసీనెస్ కూడా మనకి వస్తుంది కాబట్టి కొంచెం తగ్గించుకుంటేనే మంచిది అనిపించింది నాకు. అందుకే కొంచెం తగ్గించాను. ఇప్పుడు అదంతా కలిపేసుకొని ఆ టమాటా నుంచి నూనె బాగా బయటకి తేలేంత వరకు కూడా మీరు టమాటా ప్యూరీని ఉడికించుకోవాలి. కొత్తిమీర, పుదీనా అనేది కూడా ఒక గుప్పుడు మాత్రమే వేసుకోండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో టమాటా ఫ్లేవర్ అనేది పుదీనా డామినేట్ చేసేస్తుంది కాబట్టి మనం కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఇగోండి చూసారా, నూనె అనేది బయటికి తేలుతూ చక్కగా టమాటా ప్యూరీ అంతా ఎలా ఉడికిపోయిందో అలాగే వెజిటబుల్స్ కూడా బాగా ఉడికిపోయాయి. ఈలోపు మీల్ మేకర్స్ని స్క్వీజ్ చేసుకొని ఆ టమాటా ప్యూరీలో వేసేసుకుంటున్నాను. ఫస్టే వేసేసుకుంటే బాగోదండి, మిల్ మేకర్స్ బాగా మెత్తగా అయిపోతాయి. కాబట్టి మనం వాటర్ వేసుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది. మిల్ మేకర్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలిపేసుకొని వాటర్ పోసేసుకోవడమే. మనం 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ చొప్పున నేను 3 గ్లాసుల నీళ్ళు అనేది పోసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్టయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున మొత్తం 4 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసులకి 3 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోసుకుంటున్నాను. 3 గ్లాసుల నీళ్ళు పోసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనం రైస్ ఉడికిపోయిన తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం అంటే అవ్వదు. కాబట్టి ముందే ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉన్నామంటే వాటర్ అంతా కూడా ఉడికిపోతుంది. ఇంకోండి వాటర్ ఉడికిపోయింది కదా, ఇప్పుడైనా సరే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇక్కడే మనకి కొంచెం స్పైసీనెస్ తగ్గింది అనిపిస్తే కూడా కొంచెం కారం కానీ కొంచెం గరం మసాలా కానీ వేసుకొని తర్వాత రైస్ వేసేసుకోవచ్చు. మీకు ఈ పులావ్ ఖచ్చితంగా నచ్చుతుందండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంటి దగ్గర.
మీ ఫేవరెట్ డిష్లో ఇది ఒకటి అయిపోకపోతే నన్ను అడగండి, గ్యారంటీగా మీకు నచ్చుతుంది. ఈ టమాటా రైస్ కమ్మగా, కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది ఈ పులావు. బియ్యం కూడా వేసేసాను కాబట్టి ఒక 5 మినిట్స్. బిర్యానీ రైస్ ఏమీ ఎక్కువసేపు ఉడకదు, 5-6 మినిట్స్లో ఉడికిపోతుంది. లోలో పెట్టుకొని ఇప్పుడు రైస్ వేసిన తర్వాత లోలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కనుక మనం ఉడికించేసుకున్నామంటే పులావ్ రెడీ అయిపోతుందండి. ఇదిగోండి చూసారా, పులావ్ 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎలా అయిందో పులావ్ చక్కగా పువ్వులాగా విడివిడిలాడుతూ భలే వచ్చిందండి పులావ్. మీరు బిర్యానీలు కూడా సరిపోవండి, దమ్ బిర్యానీలు కూడా దీని టేస్ట్కి అంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎవ్రీ సండే కూడా మీరు ఈ రెసిపీయే చేసుకోవాలనుకుంటారు, అంత బాగుంటుంది ఈ పులావ్. బిర్యానీలు, దమ్ బిర్యానీలు నచ్చలేని వాళ్ళకి కూడా ఈ పులావ్ ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి స్టవ్ కూడా కట్టేసుకున్నాను. నా టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా టమాటా రైస్ ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. టమాటా రైస్ ఏమీ ముద్ద అవ్వలేదండి, చక్కగా విడివిడిగా భలే వచ్చిందండి. నా ఛానల్లో పెట్టే వీడియోస్ కానీ మీకు ఏమైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్.